సో హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మన శ్రీధర్మశాస్త్రి అయ్యప్ప క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో మనము యూట్యూబ్లో అప్లోడ్ చేసే వీడియోస్కి టైటిల్స్, ట్యాగ్స్, డిస్క్రిప్షన్ ఇవ్వాలన్నా, ఒకవేళ ఇవ్వడం వలన వాటి వలన మన ఛానల్కి రీచ్ ఏమైనా పెరుగుతుంది, అంటే వీడియోస్కి వ్యూస్ ఏమైనా పెరుగుతాయా, అసలు టైటిల్స్ అంటే ఏంటివి, ట్యాగ్స్ అంటే ఏంటివి, డిస్క్రిప్షన్ అంటే ఏంటి, ఓకేనా? సో దీని గురించి మనం డిస్కషన్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏదైనా ఒక వీడియో మనం చేసామంటే అది ఒక కుకింగ్ ఛానల్ అయితేనేమి, లేదంటే ఏదైనా పురాతన దేవాలయాలపైన కానీ, అంటే ఇది ఒకటే అని కాదు, మీరు చేస్తున్న ఏ వీడియో అయినా సరే ఆ వీడియోకి సంబంధించి మనం ఇంగ్లీష్లో టైటిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో మనకి ఇక్కడ టైటిల్ వచ్చేసి 100 words వరకు టైప్ చేయాల్సి ఉంటుంది. అలాగే వచ్చేసి మనకి డిస్క్రిప్షన్ అని ఏదైతే ఉంటుందో ఆ డిస్క్రిప్షన్ బాక్స్లో 5000 వరకు మనం అక్కడ వర్డ్స్ అయితే ఇవ్వచ్చు. నెక్స్ట్ ట్యాగ్స్ వచ్చేసి ఒక మ్యాక్సిమం, అంటే మినిమం 10 నుంచి మ్యాక్సిమం ఒక 20 ట్యాగ్స్ వరకు ఇవ్వచ్చు. అది కూడా అక్కడ మనం ఒకటే ట్యాగ్ని 2 సార్లు ఇచ్చాము అనుకోండి, అక్కడ ట్యాగ్స్ అనేటివి సేవ్ అవ్వదనమాట. సో ఇట్లా కాకుండా ట్యాగ్స్ డిఫరెంట్గా ఇవ్వాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్ అంటే ఏంటి, అలాగే డిస్క్రిప్షన్ అంటే ఏంటి, నెక్స్ట్ వచ్చేసి ట్యాగ్స్ అంటే ఏంటివి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా ఒక వీడియో చేసామంటే, ఇప్పుడు కుకింగ్ ఛానల్ అయితే బిర్యానీ ఏ విధంగా చేయాలి, అలాగే వచ్చేసి యూట్యూబ్లో ఏదైనా ఒక వీడియో చేస్తున్నామంటే సబ్స్క్రైబర్లు పెరగాలంటే ఇలా చేయండి. నెక్స్ట్ ఇది కూడా కాకుండా సో డివోషనల్కి సంబంధించి అయితే మనకి లార్డ్ శివ భక్తి పాటలు, అంటే లార్డ్ శివ అంటే దేవుడి భక్తి పాటలని కానీ, లేదంటే శివుడి భక్తి భజనలు కానీ, పాటలు కానీ, ఇట్లా ఏదైనా సరే. సో ఇవన్నీ కాకుండా మోటో వ్లాగ్స్కి సంబంధించి అయితే ఇప్పుడు మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ పోతున్నామంటే దానికి సంబంధించి కానీ, పురాతన దేవాలయాలు ఏమన్నా ఉన్నాయంటే ఆ దేవాలయానికి చరిత్ర సంబంధించి ఏదైతే ఉంటుందో, ఇప్పుడు మనకి న్యూస్ పేపర్లో హెడ్లైన్స్ ఏ విధంగా అయితే వేస్తారో సో కింద మ్యాటర్ మొత్తం ఉంటుంది. బట్ హెడ్లైన్ ఏదైతే ఉంటుందో అదే విధంగా ఇక్కడ మీరు ఏ వీడియోకి, అంటే అక్కడ చేసిన వీడియో దేని గురించి అయితే ఉందో ఆ టైటిల్ అనేది మీరు అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ టైటిల్ తెలుగులో ఇవ్వాలన్నా, ఇంగ్లీష్లో ఇవ్వాలన్నా, ఓకేనా? సో ఫస్ట్ థంబ్నెయిల్ అనేది ఒకటి ఉంటుంది. ఆ థంబ్నెయిల్ ఏంటంటే మనకి మొత్తం మీరు ఏదైతే చెప్పాలి అనుకుంటున్నారో ఆ వీడియోలో అదంతా సింపుల్గా, షార్ట్కట్గా, ఒక్కటే వర్డ్లో అర్థమయ్యే విధంగా, సో మెయిన్ హెడ్లైన్ లాగా థంబ్నెయిల్ ఇవ్వండి తెలుగులో. అలాగే టైటిల్లో కూడా వచ్చేసి ఏంటంటే అక్కడ మనకు 100 లెటర్లు టైప్ చేసుకోవడానికి ఉంటుంది కదా. సో ఈ 100 లెటర్లలో 50 లెటర్స్ తెలుగులో ఇవ్వండి, 50 కానీ 70 కానీ, మిగతా లాస్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను రీసెంట్గా మన ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియో వచ్చేసి ఘటిక సిద్ధేశ్వరము మునులు తపస్సు చేసిన ప్రదేశము, ఓకేనా? సో ఈ విధంగా తెలుగులో టైటిల్ ఇవ్వండి. లాస్ట్లో ఏమిస్తారంటే, లేదంటే మునులు ఋషులు తిరుగుతున్న ప్రదేశము, మునులు ఋషులు తిరుగుతున్న దేవాలయం కానీ, లేదంటే నల్లమల్ల కొండలలో కొలువైన ఘటిక సిద్ధేశ్వరుడు, ఇట్లా తెలుగులో ఒక టైటిల్ ఇచ్చేసి లాస్ట్లో ఒక 20 లేదంటే 10 words మిగిలి ఉంటాయి, అంటే ఇంకా మనం ఎక్స్ట్రా టైప్ చేసుకోవడానికి. అంటే ఇప్పుడు మనం తెలుగులో ఇచ్చిన టైటిల్ అనేది ఒక 80 నుంచి 70 words వరకు వచ్చింది అనుకోండి. సో మిగతా 20 లేదా 30 words మనం ఒక టైప్ చేసుకోవడానికి ఏదైతే ఉంటుందో పదాలు, వాటి ప్లేస్లో తెలుగులో మీరు ఇక్కడ ఇచ్చారు కదా, అయిపోయింది. టైటిల్లో కూడా తెలుగులో ఇవ్వండి. దాని తర్వాత వచ్చేసి ఇంగ్లీష్లో కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇంగ్లీష్లో ఎందుకు ఇవ్వాలంటే, ఇప్పుడు ఇంకా లాస్ట్లో ఫైనల్లో మీరు తెలుగులో పెట్టాల్సింది పెట్టినరు. ఇంగ్లీష్లో ఘటిక సిద్ధేశ్వరం టెంపుల్, లేదా లార్డ్ శివ ఓల్డెస్ట్ టెంపుల్స్, లేదంటే ఇట్లా ఫారెస్ట్లో కొలువైన టెంపుల్స్ అని చెప్పేసి ఇంగ్లీష్లో ఏవో ఒకటి ఉంటాయంటే మోస్ట్ ఫేమస్ టెంపుల్స్ అని కానీ ఇట్లా. సో ఈ విధంగా ఇంగ్లీష్లో టైటిల్ ఇవ్వండి. ఇంగ్లీష్లో టైటిల్ ఎందుకు ఇవ్వాలంటే, యూట్యూబ్ ఛానల్లో మీరు ఏదైనా ఒక వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఆ వీడియోని యూట్యూబ్ అల్గారిథం అనేది ఫస్ట్ ఇంగ్లీష్లో టైటిల్ ఏముందో చూసి దాన్ని బట్టి అర్థం చేసుకుంటుంది అనమాట. సో ఈ వీడియో దేనికి సంబంధించింది అన్నది, అది కుకింగ్ అయితే కుకింగ్ సంబంధించి, ట్రావెలింగ్సా, లేదంటే మోటో వ్లాగ్సా, లేదంటే మన యూట్యూబ్ ఛానల్ సంబంధించా, లేదంటే టెంపుల్స్ సంబంధించా, టైటిల్ ఏదైతే ఉంటుందో మీరు ఇచ్చింది ఆ టైటిల్ని బట్టి ఆ వీడియో అనేది యూట్యూబ్కి అర్థమవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను లార్డ్ శివ మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్, లార్డ్ శివ ఓల్డెస్ట్ టెంపుల్ అని ఇస్తాను. మిగతాది మొత్తము ఋషులు, సిద్ధులు, మునులు కలిసి తపస్సు చేసిన దేవాలయం అని పెడతాను అనమాట. ఇక్కడ నేను తెలుగులో ఇచ్చిన టైటిల్ అనేది యూట్యూబ్కి అర్థం కాదు. కేవలం యూట్యూబ్ అర్థం చేసుకునేది ఇంగ్లీష్లో టైటిల్ ఉంటే మాత్రమే అర్థం చేసుకుంటుంది, ఓకేనా? సో కాబట్టి ఫైనల్లో నేను ఇక్కడ ఏమి ఇచ్చాను, లార్డ్ శివ ఓల్డెస్ట్ టెంపుల్ అని ఇచ్చాను, ఓకేనా? సో అదొకటి మాత్రమే చూస్తుంది యూట్యూబ్ అల్గారిథం. సో ఇప్పుడు యూట్యూబ్లో ఎవరైనా సరే లార్డ్ శివ టెంపుల్స్, నెక్స్ట్ వచ్చేసి నియర్ బై లార్డ్ శివ టెంపుల్స్, నెక్స్ట్ వచ్చేసి ఓల్డెస్ట్ శివ టెంపుల్స్ అని ఎవరైతే సెర్చ్ చేస్తారో అప్పుడు వాటిలలో ఎక్కువ వ్యూస్ ఏ దానికైతే వస్తాయో ఆ వీడియోస్ పైన వస్తాయి. లేదా మోస్ట్ ఆఫ్ ది టైటిల్స్ ఎక్కువ బాగా డెప్త్గా, అంటే వాళ్ళు ఎక్కడైతే అక్కడ యూట్యూబ్లో
యూట్యూబ్లో ఎవరైతే ఏదైతే సెర్చ్ చేసింటారో లార్డ్ శివ మోస్ట్ పవర్ఫుల్ దేవాలయాలని, సో అక్కడ వాళ్ళు ఏదైతే సెర్చ్ చేసింటారో ఆ సెర్చ్ చేసిన టైటిల్ మెయిన్లో ఏదైతే ఉంటుందో ఆ వీడియోస్ ముందు వస్తాయి. సో మనం అప్లోడ్ చేసిన వీడియో అనేది ఒక 10-20 వీడియోలో లేకపోతే 20-30 వీడియోలలో ఎక్కడో ఒక చోట వస్తుంది అనమాట. ఎందుకు? ఇంగ్లీష్లో టైటిల్ ఇవ్వడం వలన. ఓకేనా? ఇంతవరకు అర్థమైంది అనుకుంటున్నాను. మొత్తం టైటిల్ అంతా కూడా తెలుగులో ఇచ్చినా కూడా ఏం కాదు, బట్ మీ వీడియో అనేది కొంచెం ఫేమ్ అవ్వడానికి తక్కువగా అవుతుంది. ఎందుకంటే యూట్యూబ్ వాడికి కూడా అర్థం కావాలి కదా అసలు మీరు దేని గురించి వీడియో చేసినారని. సో ఇప్పుడు అనుకుంటారు డిస్క్రిప్షన్ ఉంది, టైటిల్స్ కూడా ఉన్నాయి కదా అని చెప్పేసి. సో డిస్క్రిప్షన్ టైటిల్ కూడా ఉంది, బట్ దానివల్ల ఏంటంటే మనకి మెయిన్లో కనపడదు కదా. ఇప్పుడు డిస్క్రిప్షన్ అనేది మనకు మెయిన్లో కనపడదు. ఏది వీడియో అప్లోడ్ చేసినప్పుడు యూట్యూబ్ ఛానల్కి వెళ్ళినాం అనుకోండి, సో అక్కడ మనకి తెలుగులో మాత్రమే కనపడుతుంది, టైటిల్ మాత్రమే కనపడుతుంది. మనం ఆ వీడియో ప్లే చేసిన తర్వాత కింద మనం చూడాలి అనుకుంటే సపరేట్గా చూడాలా, టైటిల్స్ అయితే కనపరావు. ఓకేనా? సో కాబట్టి ఎవరైనా సరే మీరు ఒక వీడియో అప్లోడ్ చేశారంటే సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా నోటిఫికేషన్ వెళ్తుంది. నోటిఫికేషన్ వెళ్ళినప్పుడు వాళ్ళకు మొట్టమొదటిగా కనపడేది కేవలం మీరు పెట్టిన టైటిల్ మాత్రమే. వాళ్ళు ఒకసారి పైనుంచి కిందికి ఇట్లా స్క్రోల్ డౌన్ చేశారనుకోండి, అప్పుడు మాత్రమే మీ థంబ్నెయిల్ కనపడుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వీడియో నోటిఫికేషన్ వచ్చిందంటే మీకు థంబ్నెయిల్ కూడా కనపడదు మనం పైనుంచి కిందికి స్క్రోల్ చేస్తే తప్ప. సో మీ టైటిల్ ఎంత బాగా ఇచ్చారంటే వీడియోస్ కూడా అంత రీచింగ్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ డిస్క్రిప్షన్. ఇక్కడ మీకు టైటిల్లో కేవలం 100 పదాలు మాత్రమే పెట్టుకుంటేదానికి ఉంటుంది, కానీ డిస్క్రిప్షన్ ఏంటంటే 5000 పదాలు. ఇక్కడ మనం ఏం చేయాలా? సో మెయిన్ టైటిల్లో ఏమి ఇచ్చాము? లార్డ్ శివ మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్ అని ఇచ్చాము అనుకోండి, లేదంటే ఘటిక సిద్ధేశ్వర స్వామి టెంపుల్ అని నేను టైటిల్లో లాస్ట్లో ఇచ్చాను. ఇప్పుడు డిస్క్రిప్షన్లో ఏమి ఇవ్వాలా? సో డిస్క్రిప్షన్లో ఏమి ఇవ్వాలంటే మొత్తం ఎవరు ఎన్ని రకాలుగా సెర్చ్ చేసినా కూడా మన వీడియో అక్కడ రావాలా. సో దానికి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు లార్డ్ శివ సాంగ్స్ అని కొడితే శివుడికి సంబంధించి భజన పాటల దగ్గర నుంచి న్యాచురల్గా మనుషులు పాడిన పాటల దగ్గర నుంచి ఒక సింగర్స్ పాడిన పాటల వరకు, అలాగే మూవీలో ఉండే సాంగ్స్, అలాగే ప్రైవేట్గా పాడిన సాంగ్స్, ప్రతి ఒక్కటి A to Z వస్తాయి అనమాట. లార్డ్ శివ సాంగ్స్ అని కొడితే మంగ్లీ మేడం గారు పాడినేటివి, అలాగే వచ్చేసి మధుప్రియ గారు పాడినేటివి, లేదంటే ప్రైవేట్గా ఎవరన్నా యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని పాడినేటివి, అలాగే భజన పాటలు, నెక్స్ట్ వచ్చేసి శివరాత్రి పాటలు, ఇట్లా అన్ని రకాలుగా వస్తాయి. అక్కడ మనం లార్డ్ శివ పాటలు అని కొడతాగానే ఇన్ని పాటలు ఏ విధంగా వస్తున్నాయి? సో ఇవన్నీ రావడానికి కారణం డిస్క్రిప్షన్ అనమాట. ఓకేనా? అలాగే ట్యాగ్స్ కూడా. ఇప్పుడు నేను ఘటిక సిద్ధేశ్వర స్వామి టెంపుల్ అని ఇచ్చాను. సో కింద డిస్క్రిప్షన్లో ఏమి ఇవ్వాలా? లార్డ్ శివ మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్, నెక్స్ట్ వచ్చేసి లార్డ్ శివ టెంపుల్స్, లార్డ్ శివ దేవాలయాలు, నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్స్, లార్డ్ శివ సాంగ్స్, నెక్స్ట్ వచ్చేసి మండే సాంగ్స్, నెక్స్ట్ వచ్చేసి ఓల్డెస్ట్ టెంపుల్స్, నెక్స్ట్ ఫారెస్ట్లో కొలువైన టెంపుల్స్, నెక్స్ట్ వచ్చేసి లార్డ్ శివ మోస్ట్ పవర్ఫుల్ వీడియోస్, నెక్స్ట్ వచ్చేసి ఓల్డెస్ట్ టెంపుల్స్, మిస్టరీ టెంపుల్స్. సో ఇట్లా ఇంకా లార్డ్ శివ సాంగ్స్, భజన సాంగ్స్, ఇట్లాంటివన్నీ మీరు ఎన్ని రకాలుగా యూట్యూబ్లో ఎంతోమంది కోట్లాది మంది జనాలు ఉన్నారు యూట్యూబ్లో. సో వాళ్ళల్లో యూట్యూబ్లో ఒక లార్డ్ శివ సాంగ్స్ కొట్టాలంటే కొంతమంది లార్డ్ శివ సాంగ్స్ తెలుగు, శివుడి పాటలు, శివుడి భక్తి పాటలు, శివుడి దేవాలయాలు, ఘటిక సిద్ధేశ్వరం. సో ఇట్లా చాలామంది చాలా రకాలుగా సెర్చ్ చేస్తారు. సో ఇక్కడ ఎంతమంది ఎన్ని రకాలుగా సెర్చ్ చేసినా సరే మన వీడియోస్ కూడా అందులో రావాలి. అలాంటప్పుడు మనం ఏం చేయాలా? సో మనం ముందుగానే గెస్ చేసి, సో ఆ టెంపుల్స్కి సంబంధించి ఎన్ని రకాలుగా ట్యాగ్స్ ఉంటాయి. ఇప్పుడు లార్డ్ శివ సాంగ్స్ అని కొడితే మనకు కేవలం శివుని సాంగ్స్ రావాలి కదా. అంటే ఇప్పుడు మధుప్రియ సాంగ్స్ అని కొట్టామనుకోండి, కేవలం మధుప్రియ వాడిన శివుడి సాంగ్స్ మాత్రమే రావాలి. బట్ మంగ్లీటివి ఎందుకు వస్తాయి? నెక్స్ట్ వచ్చేసి మంగ్లీ మేడం కాకుండా నెక్స్ట్ సినిమాల సాంగ్స్ ఎందుకు వస్తాయి? ప్రైవేట్ సాంగ్స్ ఎందుకు వస్తాయంటే వాళ్ళు ఇచ్చే ట్యాగ్స్, అలాగే వచ్చేసి డిస్క్రిప్షన్. సో ఇప్పటికి అర్థమైంది అనుకుంటున్నా డిస్క్రిప్షన్ అంటే ఏంటి. మనం అక్కడ ఏ వీడియో అయితే చేసాం దానికి రిలేటెడ్గా అన్ని రకాల ట్యాగ్స్ అయితే ఇవ్వాలి. సో ఈ విధంగా అన్ని రకాల పేర్లు అనేవి మనం అక్కడ డిస్క్రిప్షన్లో ఇచ్చామంటే మనం ఇచ్చిన డిస్క్రిప్షన్లో ఎవరు ఎన్ని రకాలుగా వెతికినా కూడా అందులో మన వీడియో కూడా ఉంటుంది. ఇంతవరకు అర్థమైంది అని అనుకుంటున్నా. ఫైనల్గా ట్యాగ్స్. ఈ ట్యాగ్స్ అంటే ఏంటంటే మన వీడియో ఒకటి ఏదైనా చేసాము అంటే ఇప్పుడు నేను లార్డ్ శివ టెంపుల్ గురించే చేశాను. సో నెక్స్ట్ దానికి రిలేటెడ్గా ఏముంటుంది? ఎవరైనా లార్డ్ శివ సాంగ్స్ అని కొడితే సో ఇది కూడా దానికి రిలేటెడ్ కదంటే లార్డ్ శివ టెంపుల్ కూడా దానికి రిలేటెడ్ కదా. లార్డ్ శివ లార్డ్ శివ టెంపుల్, లార్డ్ శివ మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్, లార్డ్ శివ దేవాలయము, నెక్స్ట్ వచ్చేసి
మిస్టరీ టెంపుల్ అంటే ఏంటివి, మనకు ఒక అంటే దానికంటూ ఒక హిస్టరీ ఉండేది, అలాగే వచ్చేసి ఎక్కడైనా కొండలలో ఇలా ఫారెస్ట్లో దాగి ఉండేటివి. సో ఇలాంటి టెంపుల్స్. నెక్స్ట్ వచ్చేసి ఘటిక సిద్ధేశ్వరము, నెక్స్ట్ వచ్చేసి సిద్ధేశ్వర స్వామి టెంపుల్, ఫారెస్ట్లో కొలువైన దేవాలయాలు, నెక్స్ట్ వచ్చేసి ఋషులు మునులు తపస్సు చేసిన దేవాలయం. ఇట్లా నేను చెప్పినటువంటి ట్యాగ్స్ డిస్క్రిప్షన్లో ఏమైతే ఇస్తామో ట్యాగ్స్లో కూడా అవేనే ఇవ్వచ్చు. ట్యాగ్స్లో మనం ఇక్కడ ఇవ్వాలంటే ఫస్ట్ మనం ఏ వర్డ్ సెర్చ్ చేసినా కూడా అక్కడ, అంటే ఏ వర్డ్ ఎంటర్ చేసినా కూడా అక్కడ ఫస్ట్ హ్యాష్ ఇవ్వాలన్నమాట. హ్యాష్ టైప్ చేసి దాని తర్వాత మనం ఏదైతే ట్యాగ్ ఇవ్వాలనుకుంటామో అది ఇచ్చేస్తే అది మనకు ట్యాగ్స్ రూపంలోకి కన్వర్ట్ అవుతాయి. సో ఇక్కడ ట్యాగ్స్ అనేటివి ఒకటే పదాన్ని 2 సార్లు ఎంటర్ చేయకూడదు. ఎంటర్ చేస్తే అది సేవ్ చేసుకోదు. సో ఇప్పటికైతే అర్థమైందని అనుకుంటున్నా. ఫస్ట్ టైటిల్స్ అంటే ఏంటి, మనం చేసిన వీడియోని సింపుల్గా ఒక మాట్లాడితే అర్థమయ్యే విధంగా టైటిల్ పెడతాం. డిస్క్రిప్షన్ అంటే 5,000 పదాలు చూసుకోండి మీరు. ఈ 5,000 పదాలు మీరు ఏం పెడతారో కూడా మీ ఇష్టం. అంటే దానికి మళ్ళీ రిలేటెడ్గానే ఉండాలి. ఫేమస్ అవుతున్నాయి కదా అని చెప్పేసి లార్డ్ శివ టెంపుల్స్, మోస్ట్ పవర్ఫుల్ సాంగ్స్, మాస్ సాంగ్స్, ఓరమాస్ సాంగ్స్ అని కానీ, లేదంటే నెక్స్ట్ అన్ని టెంపుల్స్ కానీ, లేదంటే తిరుపతి టెంపుల్ అని చెప్పి, లేదంటే అంటే మనం చేసిన వీడియోకి సంబంధం లేకుండా మీరు అక్కడ డిస్క్రిప్షన్లో ఇచ్చారనుకోండి, అది మెటా డేటా కింద యూట్యూబ్ వాడు అనేది ఆ వీడియోకి తీసేయడం జరుగుతుంది, లేదంటే ఆ వీడియో పైన ఏదో ఒకటి యాక్షన్ రావడం జరుగుతుంది. సో కాబట్టి మీరు అక్కడ వీడియో ఏమైతే చేశారో అవి మాత్రమే ఇవ్వండి. ఎక్కువ వ్యూస్ వస్తాయని చెప్పేసి పైన చేసిన వీడియో ఒకటి ఉంటుంది, కింద టైటిల్ వచ్చేసి మనకి మొబైల్ అన్బాక్సింగ్ అని కానీ, లేదంటే మోస్ట్ సర్చింగ్లో ఏదైతే ఒక టైటిల్ ఉంటుందో దాన్ని ఇవ్వడం కానీ అలా చేస్తారు. బట్ అలా అయితే చేయొద్దండి, ఓకేనా? సో టైటిల్స్, ట్యాగ్స్, డిస్క్రిప్షన్ అంటే అర్థమైందని అనుకుంటున్నాను. సో దీనివల్ల వ్యూస్ అయితే మనకు పెరుగుతాయి. మనం ఏ వీడియో అయితే చేసామో ఆ వీడియో సంబంధించి మాత్రమే మనం ఇస్తే దానికి మనకు బెటర్ రీచ్ ఉంటుంది, వ్యూస్ కూడా పెరగడానికి అయితే అవకాశం ఉంటుంది. సో వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పటి నుంచి మన యూట్యూబ్ ఛానల్లో యూట్యూబ్కి సంబంధించి రిలేటెడ్గా కొన్ని వీడియోస్ అయితే వస్తుంటాయి, తప్పకుండా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్ ఆల్.